ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన తల బాదుకుంటే కథ విందాం. శివయ్య గారి కొడుకు పరమానందానికి కొద్దిగా చెముడుంది. మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తన కొడుక్కి చెముడుందని తెలిస్తే కట్నం తక్కువగా ఇస్తారని ఆ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఒకసారి ఒక ధనవంతుల అమ్మాయి పెళ్లి చూపులు చూడటానికి శివయ్య తన కొడుకును తీసుకెళ్లవలసి వచ్చింది. తీసుకొని వెళ్లే ముందు పరమానందానికి కొన్ని సలహాలు ఇచ్చాడు. పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలెవరైనా ప్రశ్నలు అడిగితే తనని చూడాలని, తాను చెవిని తాకితే అవును అని, ముక్కును తాకితే కాదు అని చెప్పమన్నాడు. ఆ సూచనలు చేయటం వల్ల ఎదుటి వాళ్ళు చెప్పింది వినిపించకపోయినా పరమానందం జవాబులు సవ్యంగా చెప్పవచ్చని శివయ్య ఆ ఉపాయం కనిపెట్టాడు. పెళ్లి చూపులకి అమ్మాయి తల్లిదండ్రులు మరికొందరు పెద్దలు హాజరయ్యారు. పెళ్లి పెద్దల్లో ఒకడు పరమానందంను చూసి, "ఏం బాబు, ఈనాడు ఉద్యోగాల కంటే వ్యాపారం నయం కదూ?" అన్నాడు. ఆ ప్రశ్నకు జవాబుగా శివయ్య తన చెవిని ఒకసారి తాకాడు. వెంటనే పరమానంద అవునవును అన్నాడు. మరో పెద్ద మనిషి, "ఈ రోజుల్లో ఆడపిల్లలకి చదువులుంటేనే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, ఏమంటావన్నాడు. మళ్ళీ శివయ్య చెవును తాకాడు. పరమానంద అవునవును అన్నాడు. పెళ్లి కూతురు తండ్రి ఆ మాటకొస్తే, "మా అమ్మాయి చదువుకోలేదు, ఇక మా అమ్మాయికి పెళ్లి కాదా" అని అడిగాడు. పరమానంద తండ్రిని చూసి కాదు అన్నాడు. ఎందుకంటే ఆ సమయానికి సరిగ్గా శివయ్య ముక్కు మీద ఈగ వాలింది. దానికోసం ముక్కు మీద వేలేశాడు. తన కొడుకు వ్యవహారం చెడగొట్టే జవాబు చెప్పాడని తన చెవులు పట్టుకున్నాడు. పెళ్లి కూతురి తండ్రి పెళ్ళే కాదా అని అడిగాడు. కంగారుగా శివయ్య చెవిని పట్టుకోవడం చూసి అవును అన్నాడు. శివయ్య తల బాదుకున్నాడు. పరమానంద అయోమయంగా చూసి, "తల బాదుకుంటే ఏమని చెప్పాలో నువ్వింటి దగ్గర చెప్పలేదుగా" అన్నాడు. ఆ దెబ్బతో సంబంధం చెడిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.